ఉప్పాడ శ్రీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు మాటిచ్చారు. ఇప్పటికే ఉప్పాడ కోనపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్న ఆయన 323 కోట్ల రూపాయలతో ఉప్పాడ శ్రీ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని వెల్లడించారు. ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలపై మాట్లాడారు. 7,193 మంది మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి అని, వారికి తాను తోడుగా ఉంటానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. పరిశ్రమల కాలుష్యం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన మత్స్యకారుల సమస్యలపై పరిష్కారం కోసం తాను కృషి చేస్తానన్నారు. దివీస్, అరవిందో వంటి కంపెనీల నుండి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్పిన సమస్యలపైన ప్రస్తావించిన ఆయన, పరిశ్రమలు అవసరమైన అయినప్పటికీ వాటి వల్ల తలెత్తే సమస్యలను సరిదిద్దడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేయడం ప్రధాన సమస్యగా మారిందని గుర్తు చేశారు. ఈ కంపెనీలను 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాలుష్య సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మూడు రోజుల్లో పిఠాపురం వస్తానని, పడవలో వెళ్లి సముద్రంలో ఉన్న కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని ఆయన తెలిపారు. పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని ఆయన వారిని కోరారు. అమినాబాద్ హార్బర్ డిజైన్లో లోపాలు ఉన్న ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 14వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉప్పాడ తీర ప్రాంతంలో గోడ నిర్మాణానికి సంబంధించిన సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేలా మాట్లాడతాను అన్నారు. 100 రోజులు సమయం ఇస్తే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు తెలిపారు. మత్స్యకారులు న్యాయం చేయకపోతే తాను రాజకీయాలను వదిలేస్తానని చాలా ఉద్రేకంగా పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడారు. న్యాయం చేస్తామని చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు ఉచ్చులో పడవద్దని పవన్ కళ్యాణ్ మత్స్యకారులను విజ్ఞప్తి చేశారు. మీరు తిడితే నేను పడతాను, నా భుజం మీద దెబ్బ కొడితే పడతాను అంటూ తాను వారి కోసమే ఉంటానని చిత్తశుద్ధిని తెలియజేశారు. మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి మాటిచ్చారు.